దేవునికి చెందినవన్నీ హృదయపూర్వకముగా ఉండాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము గమనించండి. ఈ కారణముగా మారు మనసుకు ముందు మరియు మారు మనసు పొందిన తరువాత, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను పొందిన తరువాత కూడా దేవుడు మనిషికి పూర్తి స్వాతంత్రమును ఇచ్చాడు. ఈ విధముగా మనము కూడా దేవుని వలె ఉండాలంటే, మనము కూడా ఇతరులు మనకంటే భిన్నంగా ఉండడానికి, మనకన్నా భిన్నమైన అభిప్రాయములను కలిగి ఉండడానికి, వారి ప్రభావానికి అనుగుణంగా ఆత్మీయంగా ఎదగడానికి స్వేచ్ఛ ఇవ్వాలి. వారి మీద అజమాయిషీ చేయకూడదు. ఏదైనా బలవంతము అపవాదికి చెందినది. పరిశుద్ధాత్మ ప్రజలను నింపుతాడు, కానీ దెయ్యాలు ప్రజలను పట్టుకుంటాయి. ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, పరిశుద్ధాత్మ ఒకదాన్ని నింపినప్పుడు అతను కోరుకున్నది చేయడానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. కానీ దెయ్యములు ప్రజలను పట్టుకుంటే మనుషుల స్వేచ్ఛను పూర్తిగా దోచుకుని వారిని పాలిస్తారు. దేవుని కోసం మనం ఏ పరిచర్య చేసినా అవి సహజంగా, ఉల్లాసంగా, స్వతంత్రంగా మరియు స్వచ్ఛందంగా చేయకపోతే అవి మృతక్రియలు అని కూడా మనము గుర్తుంచుకోవాలి. అదే విధముగా ప్రయోజనాలను పొందాలనే ఆశతో లేదా జీతము ఆధారముగా దేవుని సేవ చేస్తే అది మృతమైన క్రియ. ఇతరులు బలవంతము ద్వారా దేవునికి ఇచ్చిన డబ్బుకు దేవుని దృష్టిలో విలువ లేదు. బలవంతముగా మరియు మనస్సాక్షికి సర్ది చెప్పడము కోసము, దేవుని కోసము అనేక కార్యములు చేయుట కంటే గొప్ప సంతోషంతో చేసే చిన్న పనికి కూడా దేవుడు విలువనిస్తాడు. ప్రియ స్నేహితులారా, ఈ విధముగా ప్రార్థించదము. ఏ విధమైన బలవంతముగా కాక పూర్ణ హృదయముతో మిమ్ములను సేవించుటకు మాకు కృపను చూపించండి అని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయటము మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.